హాయ్ అందరికీ నమస్కారం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసిన వ్యాఖ్యలు ఇవాళ రాజకీయ దుమారం రేపుతున్నాయి. అమిత్ షాను కలిసినప్పుడు పవన్ కళ్యాణ్కి అలాగే నాదెండ్ల మనోహర్ గారి మధ్య జరిగిన సంభాషణ ఏంటి, అది ఎలా బయటకు వచ్చింది, మొత్తం మీద అమిత్ షా శాశ్వత మిత్రుడు జగన్మోహన్, తాత్కాలిక మిత్రుడు పవన్ చంద్రబాబు నాయుడు అన్న వ్యాఖ్యలు, అలాగే వీళ్ళిద్దరి మధ్య ఒక అవగాహన ఉంది, జగన్కి అలాగే పవన్ కళ్యాణ్ మధ్య ఒక అవగాహన ఉన్నది, అమిత్ షా ఏర్పాటు చేశాడన్న మాటలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ అంశం మీద మనం మాట్లాడదాం. మనతో పాటుగా జనసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు, టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. అజయ్ గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు, ఎవరో మామూలుగా వైసీపీ ఏదైనా చేస్తే అది ఏదో బురద జల్లడం అనుకోవచ్చు, కానీ ప్రొఫెసర్ ఒక సీనియర్ అనలిస్ట్గా, జర్నలిస్ట్గా, ప్రొఫెసర్గా ఉన్న ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. మీకేం అర్థమైంది ఆయన చేసిన వ్యాఖ్యల్లో? నిజంగా జనసేన పార్టీలో అలాంటి పరిణామాలు జరిగినాయా? ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే వ్యక్తి మామూలుగా టీవీ ఛానల్స్లో చాలామంది అనలిస్టులు వస్తుంటారు. అటువంటి హోదా గల వ్యక్తి కాదు. ఒక సీనియర్ ప్రొఫెసర్. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఎంతోమంది జర్నలిస్టులకి ఆయన పాఠాలు చెప్పిన ఆయన, జర్నలిజం అంటే ఏంటి, ఎథిక్స్ అంటే ఏంటి అని చెప్పి నేర్పించిన వ్యక్తి, ఒక మేధావిగా గుర్తింపబడిన వ్యక్తి, ఒక వామపక్ష భావజాలాన్ని నేను పుణికి పుచ్చుకున్నాను అని చెప్పుకునే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇవాళ టీవీలో కూర్చొని ఇటువంటి మాటలు మాట్లాడడం, ఒక అభూత కల్పనని నిజంగా చెప్పడం అనేది అందరికి కూడా చాలా ఆశ్చర్యం కలిగించింది. నిజంగా ఇవాళ నేను ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని ఒక మాట అడగాలనుకుంటున్నాను. మీరు ఒక ప్రొఫెసరు, మీకు జర్నలిజం గురించి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరే ఎంతోమందికి జర్నలిజము, దాని బేసిక్ వాల్యూస్, ఎథిక్స్, ఫ్యాక్ట్ చెకింగ్, జర్నలిజం ఎట్లా నడిపించాలా అని చెప్పే వ్యక్తి. ముఖ్యంగా మిమ్మల్ని బయట ప్రపంచం గౌరవించేది ప్రొఫెసర్గానే కాకుండా మీరు ఒక మేధావిగా, ఒక వామపక్ష భావజాలంతో నీతి నిజాయితీగా ఉంటారు అనే ఒక నమ్మకంతో ఉన్నాను. నేను కూడా ఒక సిమిలర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి, నేను ఉస్మానియా స్టూడెంట్ని. నాకు నాగేశ్వర్ గారు పరిచయం, ఆయన అక్కడ ఉన్నప్పటి నుంచి ఆయన పలానా ప్రొఫెసర్ అని తెలుసు. మాకు ఒక మాట తెలుసుకున్నాను. మీరు లెఫ్టిస్ట్ పార్టీ, మాకు డెమోక్రటిక్ సిద్ధాంతాల మీద నమ్మకం అని, లేకపోతే నేను వామపక్ష భావజాల ఆశ ఎక్కువ అని చెప్పుకునేవారు. డయాలెక్టిక్స్ అనే మాటకి అందరికన్నా ఎక్కువ మీకు అర్థం తెలిసి ఉండాలి. ఈ డయాలెక్టిక్స్ అంటే అర్థం ఏంటి? గతి తార్కిక భౌతికవాదం అంటే అర్థం ఏంటి మీకు తెలుసు కదా. ఒక విషయాన్ని అన్ని కోణాలని చూసి ఆలోచించి దాని నిజాలు తెలుసుకొని మాట్లాడేదే డయాలెక్టిక్స్. ఈ డయాలెక్టిక్స్ అనేది ఎనీ మార్క్సిస్ట్ పార్టీ, ఎనీబడి నేను మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని నమ్ముతానో లేకపోతే మార్క్సిజం ప్రిన్సిపల్ని ఆచరిస్తానో చెప్పుకునే ప్రతి వ్యక్తికి డయాలెక్టిక్స్ అనేది ఒక బేసిక్ ఇది. అది మరి మీరు అంత మేధావి కదా, ఇవాళ ఆ బేసిక్ ఇది మర్చిపోయారా? ఇటువంటి విషయం మాట్లాడినప్పుడు మీరు టీవీలో పబ్లిక్లోకి వచ్చి ఇటువంటిది అమిత్ షా గారు, మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు, మా నాయకులు నాదెండ్ల మనోహర్ గారు ముగ్గురే ఉన్న మీటింగ్లో వాళ్ళు మాట్లాడింది బయటకు వచ్చింది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు వచ్చి మనోహర్ గారి చేత ఏదో కోర్ కమిటీలో మాట్లాడిచ్చారు. ఆ కోర్ కమిటీ సభ్యులు వచ్చి బాగా చెప్పారు. దానివల్ల ఏదైతే అమిత్ షా గారు చెప్పారో దానివల్ల వైసీపీ వాళ్ళు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద దాడి కానీ లేదు విమర్శలు కానీ తగ్గించారు. అదేవిధంగా జనసేన పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, లేకపోతే వైసీపీ పార్టీని విమర్శించడం తగ్గించింది అని మీరు పబ్లిక్గా చెప్పడం, మీరు డయాలెక్టిక్స్ మర్చిపోయారా? మీ వాల్యూస్ మర్చిపోయారా? మీ జర్నలిజం వాల్యూస్ మర్చిపోయారా? లేకపోతే మీరు ఇన్ని రోజులు నేర్చుకున్న, మీరు ఏదైతే ఒంటరిదంతా పట్టించుకున్న ఈ మార్క్సిజం ఒక డయాలెక్టిజమ్స్ మర్చిపోయారా? ఎట్లా మాట్లాడారు? దీని వెనకాల ఖచ్చితంగా కూడా మేము మీ అజెండా ఏంటి అని ప్రశ్నించాల్సిన తరుణం వచ్చింది. ఎందుకు మీరు ఇవాళ ఇటువంటి మాటలు తీసుకొచ్చి అసలు జరగని మీటింగ్ అని తెచ్చి జరిగిందని చెప్పి
దాన్ని తెచ్చి మా పార్టీలో ఏదో డిస్కషన్ అయ్యి దాంట్లో కోర్ కమిటీ ఎవరో మీకు చెప్పారని చెప్పి ఒక అభూత కల్పనని మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారో, మీరు కల్పించారో ఎవరో మీకు కల్పించి చెప్పారో కానీ మాకు తెలియదు. కానీ దాన్ని తీసుకొచ్చి మీరు టీవీలో దానికి నువ్వు ఏదో లింక్ పెట్టి దీనివల్ల జరగట్లేదని మాట్లాడడం మీకు అంటే మీరు విజ్ఞులు, కొంచెం చదువుకున్నవారు, ఒక ప్రొఫెసర్ మిమ్మల్ని అడగాల, మీకు ఏమాత్రం అనిపించలేదా ఇవాళ మీకు బీజేపీ మీద ఉన్న కోపంతోనో, అంటే న్యాచురల్గా ఒక లెఫ్టిస్ట్గా ఉన్నప్పుడు బీజేపీ మీద కొంచెం కోపం ఉంటుంది, వాళ్ళ అన్నీ గెలుస్తూ వస్తున్నారని ఒక బాధ ఉంటుంది. మోడీ గారి మీద సక్సెస్ మీద ఆయన మీద ఉన్న కోపంతోనో మీరు దాన్ని మనసులో లేదు, హిడన్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ, అది బయట పెట్టలే ఎన్ని రోజులు, ఇప్పుడు బయటకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రేమేమో మీకు, దాన్ని ముందరకు తీసుకువచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఒక పావుగా వాడుకొని ఈ విధమైన రాజకీయం చేయదలుచుకున్నారా? మీ అజెండా ఏంటి? అసలు వాస్తవికత లేని మాటలు వచ్చి మాట్లాడి ఎందుకు చేయాల్సి వచ్చింది నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే నాగేశ్వర గారిని మేము చాలా మర్యాదగానే అడుగుతున్నాం, మీరు ఇవాళ ఈ మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? మీరు వీటిని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు మా పార్టీకి, మా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు క్షమాపణ చెప్పి తీరాలి. మీరు విజ్ఞత గల మనిషిగా ఆలోచించుకొని ఇప్పటికైనా మీ చేసిన తప్పుని మీరు ఒక్కసారి తెలుసుకొని, మీరు మాట్లాడింది తప్పు, మీరు చేసిన ఆ అబద్ధం ఏదైతే మాట్లాడారో దాన్ని మీరు వెనక్కి తీసుకోండి, క్షమాపణ చెప్పండి, మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. సార్, ఇప్పుడు అంటే ఆయనకి వైసీపీ ఎజెండాలో భాగంగా ఆయన ఒక పావులా మారారు అని అంటారా? వైసీపీని ఆయనతోటి మాట్లాడించింది అన్నది మనం అర్థమవుతుందా ఇప్పుడు? ఖచ్చితంగా కూడా అట్లే అనుకోవాలండి. ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ అనలిస్ట్ అనుకోండి, విశ్లేషకుడు, అన్ని పక్కల నుంచి చూసి మాట్లాడాలి కదా. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, ఈయనేం చెప్పారు, ఇది అసలు ఏ టాపిక్ వచ్చింది? పవన్ కళ్యాణ్ గారు అమరావతి గురించి మాట్లాడడం కాదు, జై ఆంధ్ర అనండి అన్నాడు. అసలు ఎందుకు మాట్లాడారు ఎవరైనా విన్నారా? పవన్ కళ్యాణ్ గారు మొన్న మీటింగ్లో ఏదైతే ఉద్యమితో కలిసి మాట్లాడిన దాంట్లో మరొకసారి అంతమంది 1500 మంది సభ్యత్వాలు తీసుకున్న వాళ్ళు, సభ్యత్వాలు చేయించిన వాళ్ళు, వీళ్ళందరిలో పార్టీ సిద్ధాంతం ఏంటి, మన పార్టీ యొక్క 7 సిద్ధాంతాలు ఏంటని గుర్తు చేయడానికి 7 సిద్ధాంతాల గురించి చాలా క్లియర్గా మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ భాగంగా మాట్లాడిన మాట ప్రాంతీయ ప్రయోజనాల్ని విస్మరించకుండా జాతీయవాదాన్ని పెంపొందించడం, అంటే మన రీజనల్ ఆస్పిరేషన్స్ని మనం పెట్టుకుంటూ నేషనల్ దీంట్లో ఫీలింగ్స్ ఉండాలా అని మాట్లాడడం. మరి ఆ మాట చెప్తూ మిత్రుడు తెలంగాణ నుంచి వచ్చినప్పుడు జై తెలంగాణ అన్నారు. తెలంగాణ వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలా? మనం కూడా మన రాష్ట్రాన్ని ఆంధ్రులకు ఎందుకు ఆ రాష్ట్రం మీద తెలంగాణ వాళ్ళకున్నంత ప్రేమ ఆంధ్రులకు లేదేమో మరి నాకు ఇంకా అర్థం కావట్లేదు. మనం జై ఆంధ్ర అనడం నేర్చుకోవాలంటే మనం ఆంధ్రాని ప్రేమించాలా? ఏ విధంగా అయితే ఒక తెలంగాణ వ్యక్తి తెలంగాణ అనగానే వాళ్ళు జై తెలంగాణ అంటారు, మనం కూడా మన రాష్ట్రాన్ని మనం ప్రేమించేది నేర్చుకోవాలి అనే ఒక సందర్భంలో మాట్లాడిన మాటని వీళ్ళు తీసుకుపోయి వాళ్ళకి కావాల్సింది అన్వయించుకోవడం ఏదో ఒక అజెండా తప్ప ఏముందండి? ఖచ్చితంగా కూడా. అయితే ఇదే అంశాన్ని తీసుకొని వైసీపీ వాళ్ళు కొన్ని అంశాలు ప్రస్తావన తెస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అమరావతిలో జరుగుతున్న అవినీతిని సహించలేక దాన్ని డిజోన్ చేసుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది పెద్ద ఎజెండా కాబోతోంది చంద్రబాబు నాయుడు గారి నుంచి విడిపోవటానికి అనేది ఒకటి చెప్తున్నారు. దీనికి అనుబంధంగా నేను ఒక అంశాన్ని మీ దృష్టికి తేదలుచుకున్నా. ఒకటేంటంటే, ఇవాళ అమరావతికి సంబంధించి ఏ కార్యక్రమం ఉన్నా దాంట్లో జనసేన పాత్ర ఉందా? లేదు. బీజేపీ పాత్ర ఉందా? లేదు. కేంద్రం నుంచి నిధులు తేవడం తప్ప ఎక్కడ కేవలం తెలుగుదేశం పాత్ర తప్ప మీ 2 పార్టీల పాత్ర లేదు. సో అందుకోసం మీరేమన్నా మన పాత్ర ఎలాగో లేదు, అక్కడ జరిగే అంశాలు మనకెందుకని డిజోన్ చేసుకోవడం నిజంగా ప్రయత్నం చేశారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతి మన క్యాపిటల్ అండి. మీకు మరొకసారి గుర్తు చేయాలి, పవన్ కళ్యాణ్ గారు అమరావతిని పర్మనెంట్ క్యాపిటల్గా చేయడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో ఆయన రోలో పోయినసారి మీ ఇంటర్వ్యూలోనే చెప్పారు.
అంత కష్టపడిన ఆయన అమరావతిని రిజోన్ ఎందుకు చేసుకుంటారండి? రెండోది, ఆఫ్ ఆల్ ది పీపుల్, కిరణ్ గారు మీకు తెలవాలి, ఎక్కడన్నా అవినీతి జరుగుతున్నది, శృతి మించి ఇవి జరుగుతున్నాయంటే అడ్డుకట్టేసేది మొదట పవన్ కళ్యాణ్ గారు. తప్పించుకొని పారిపోరు. దాన్ని సరిదిద్దానికి తీసే మనిషి పవన్ కళ్యాణ్ గారు. మాకెందుకు చేతులు కట్టుకొని పక్కకు పోతామనే మనిషి కాదు. పవన్ కళ్యాణ్ దృష్టికి ఇవి ఇట్లా అన్యాయం జరుగుతున్నది, శృతి మించుతున్నది అన్నప్పుడల్లా ఆయన మాట్లాడున్నారు. ఎక్కడెక్కడ అవసరం వచ్చినప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ విధంగా మనం జనసేన పార్టీకి ఏం సంబంధం అండి? అమరావతి ఎవరు చేస్తున్నారు? తెలుగుదేశం వాళ్ళు కడుతున్నారా అమరావతి? ఎవరు? ఇప్పుడు అందులో ఉండే కమిటీలో కానీ వీటిల్లో కానీ మీ పాత్ర లేదు కదా. ఒక్క నిమిషం. అమరావతి కట్టేది ఒకసారి కేబినెట్లో ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి వచ్చి చెప్తా ఉంటారు అమరావతి డెవలప్మెంట్ గురించి. రెండోది, ఒకసారి మనం కాంట్రాక్ట్లు ఇస్తారు, డిసిజన్ తీసుకొచ్చి ఇదే అసలు ఎట్లా పనిచేస్తుందండి స్టేట్ గవర్నమెంట్? ఈ విధంగా కట్టాలని డిసిజన్ తీసుకునేది కేబినెట్లో తీసుకుంటారు. అది ముఖ్యమంత్రి గారి ఆలోచన కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, కేబినెట్లో పెట్టాలా డిస్కషన్ అయిన తర్వాత, ఒకసారి కేబినెట్లో పాస్ అయిన తర్వాత దాన్ని అమలు చేసేది వేరే ఉంటుంది, బ్యూరోక్రసీ. బ్యూరోక్రసీ అమలు చేసేదానికి మీ పార్టీలో ఏమైనా ఇన్వాల్వ్ అంటే జనసేన పార్టీ ఎట్లా ఇన్వాల్వ్ అవుతుందండి? రాజకీయ దీంట్లోనే ఇన్వాల్వ్ అవుతుంది, కానీ ఎగ్జిక్యూషన్లో జనసేన పార్టీకి కానీ, తెలుగుదేశం కానీ, లేదు బీజేపీకి కానీ మాకేం పని అండి? ఏదైనా అవకతవకలు జరిగితే ప్రశ్నిస్తారు, గ్రౌండ్ లెవెల్ వాళ్ళు ప్రశ్నిస్తారు, లేదు నాయకులు ప్రశ్నిస్తారు, ఇది ఏంటి అనవచ్చు. కానీ ఆ ప్రక్రియలో మాకేంటి పని? రాజకీయ వదిలికి మాకంటే జనసేన పార్టీకి కాదు, తెలుగుదేశం పార్టీకి పని ఉండకూడదు, జనసేన పార్టీకి పని ఉండకూడదు, బీజేపీకి పని ఉండకూడదు. ఎగ్జిక్యూషన్ ఇస్ డన్ బై బ్యూరోక్రసీ. అమరావతిలో జరిగే ప్రతి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీ, బీజేపీ కూడా బాధ్యులేగా, తెలుగుదేశం పార్టీతో పాటుగా. 100% అమరావతి క్యాపిటల్ అనే డిసిషన్కి మా భాగస్వామ్యం లేకుండా జరగదు. 100% అమరావతి క్యాపిటల్ అనే దానికి కూటమి నిర్ణయం, అది ఒక్క పార్టీ నిర్ణయం కాదు. అంతవరకు మేము భాగస్వాములమే. చెప్పండి. రైతులకు ఆందోళన చెందినప్పుడు రైతుల సమస్యలు పరిష్కరించాలి, అమరావతి ముందుకెళ్ళట్లేదు అనుకున్నప్పుడు ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు, కమిటీని. అందులో నారాయణ గారు ఉన్నారు, తెనాలి శ్రవణ్ గారు ఉన్నారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. కానీ ముగ్గురు తెలుగుదేశం పార్టీ నుంచే ఉన్నారు. కానీ ఒక జనసేన పార్టీ నుంచి ఒక ప్రతినిధి, అలాగే బీజేపీ నుంచి ఒక ప్రతినిధి ఉంటే బాగుండేది కదా అన్న ఒక చర్చ అయితే జరుగుతుంది. వీళ్ళని కేవలం అదేం పార్టీ వ్యవహారం కాదు కదా, అది ప్రభుత్వ వ్యవహారం, కూటమి ప్రభుత్వ వ్యవహారం కదా. అటువంటిప్పుడు వీళ్ళను కూడా భాగస్వామ్యం చేసి రైతులతో మాట్లాడించి అక్కడ సమస్యలను ఎట్లా సార్ట్అవుట్ చేయాలని దానికి ఆ ఉపసంఘంలో సభ్యులు ఉండాలి కదా. చాలా ఉపసంఘాల్లో మనం కూటమిలో భాగస్వాములు ఉంటారు. కానీ అమరావతికి వచ్చేటప్పటికి ఒక్క ఉపసంఘంలో కూడా దేంట్లో కూడా వీళ్ళ భాగస్వామ్యం లేదు. కాబట్టే ఈ యొక్క గాసిప్స్ కావచ్చు, అనుమానాలు కావచ్చు ఏర్పడుతున్నాయంటారు. ఏమంటారు మీరు? నారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్, ఆయన అక్కడ లోకల్ ఎంపీ, ఎమ్మెల్యే. పెమ్మసాని గారు వారు ఆ లోకల్ సమస్య ఇది ఇచ్చేది అక్కడ లోకల్ రైతులు కాబట్టి ఆ సమస్యని మీరు పరిష్కరించి వాళ్ళని చేయండి అని చెప్పారు. మీకు గుర్తుందో లేదో, క్యాబినెట్లో ఇంత ల్యాండ్ అవసరమా అని ప్రశ్నించారని వార్తలు వచ్చాయి. అవును, ఖచ్చితంగా కూడా వివరణ అవసరమైనప్పుడు వివరణ కోరుకుంటున్నారు కళ్యాణ్ గారు. అంటే కొంచెం మీరు స్మూత్గా చెప్తున్నట్టున్నారు. అసలు వచ్చిన వార్త ఏంటంటే రెండో విడత భూ సమీకరణ అవసరం లేదు, దానికి జనసేన సిద్ధంగా లేదు, కాబట్టే పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మీటింగ్ నుంచి హుటాహుటని వెళ్ళిపోయారన్న వార్తలు అయితే గట్టిగా వచ్చినాయి. ఇవన్నీ హియర్సే అండి, మీరు చెప్పినా నేను చెప్పినా ఎవరు అన్న మాటలు మళ్ళీ తప్పు అవుతుంది, అది కరెక్ట్ కాదు. కానీ ఎక్కడ దాని గురించి అడగాలో పబ్లిక్ మీటింగ్లో కాదు కదా అడగాల్సింది, క్యాబినెట్లోనే కదా అడగాల. ఎక్కడ అడగాలో అక్కడ అడిగారు. ఇప్పుడు కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం ఉంది, జనసేన పార్టీ, బీజేపీ. మన పార్టీ ఒక స్టాండ్ లేదు. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా చెప్తున్నారు మాకు ఇది అని. సో ఇటువంటి విషయాల్లో పార్టీ పెద్దలు ఏదైనా నిర్ణయం తీసుకున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా కూడా ఆయన చెప్పకుండా కానీ, పవన్ కళ్యాణ్ గారి ఆయనకి అంటే ఆయన ఇష్టం లేకుండానో ఆయన పర్మిషన్ లేకుండా జరగతే మేమైతే నమ్మం. ఓకే, ఇంకొక అంశం ప్రధానంగా ఆయన చెప్పిన అంశాల్లో ఇంకొకటి ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాల్లో ఒక అంశాన్ని తీసుకొని గట్టిగా వైసీపీ ట్రోల్ చేస్తోంది. ముఖ్యమంత్రి అవ్వాలని పార్టీ పెట్టలేదు,
విజయ్కి ఆయనకు పోల్చుకుంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశం రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నాం తప్ప ముఖ్యమంత్రి పీఠం కోసం కాదని చెప్పిన అంశాలను అసలు ముఖ్యమంత్రే కానప్పుడు మీరు వేరే వాళ్ళని సపోర్ట్ చేసుకోవడానికి పెట్టినప్పుడు మిమ్మల్ని నమ్మి మీరెవరండి అడగడానికి? ప్రజలందరూ మిమ్మల్ని నమ్మి ఓట్లేయడం వేస్ట్ కదా. ఏంటి అని మీరెవరు మమ్మల్ని ప్రశ్నించడానికి? మీరంటే మీరు మహారాజు బిడ్డలు, పుట్టంగానే రాజు అవడానికి పుట్టారు మీరు, మీకు వారసత్వంగా వస్తుంది. మేమే రాజ్యాధికారం మా చేతిలోనే ఉండాలా, రాజ్యాధికారం మాకే ఉండాలా, మాకే హక్కు ఉంది, మేము వాళ్ళ బిడ్డలం వీళ్ళ బిడ్డలం చెప్పుకునే మీరు ఒక రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి, ఒక దేశం గురించి, దేశ బాగు గురించి ఆలోచన వ్యక్తి ప్రశ్నించే మీకే హక్కు ఉందండి. మీరెవరు అడగడానికి? మీరేం మాట్లాడుతున్నారు? పార్టీ దేనికి పెట్టారు? మిమ్మల్ని అడిగి పెట్టాలా? మిమ్మల్ని అడిగి మేమన్నా మా పార్టీ ఏం చేయాలా మిమ్మల్ని అడగాల? మీరేదైతే మీ రాజకీయం చేశారో ఒకసారి మీరు అద్దంలో చూసుకోండి. ప్రజలు మిమ్మల్ని చీగొట్టారు. 150 నుంచి 11 సీట్లకి ఎందుకు దించారు మిమ్మల్ని? మీ ఏదైతే ఈ రాజ్యాధికారం ఉందో, ఏదైతే ఈ దోపిడీ మీద మీకు యా ఉందో, ప్రజల డబ్బులంతా దోచుకోవాలని చెప్పి మీకు అది తప్ప వేరే లేదు కదా అజెండా. ఎందుకు మీకు రాజ్యాధికారం ఎందుకు అనుకున్నారు? డబ్బులు సంపాదించడానికి రాజ్యాధికారం, మీరు ప్రజల కోసం కాదుగా. మీ రాజ్యాధికారం అంతా కూడా మేము రాజులు కావాలా, సీఎం కావాలా, ఇంకోటి కావాలనుకునేది ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలా, దోపిడీ చేయాలా, మన వాళ్ళ మొత్తం డబ్బంతా మన చేతిలోకి రావాలని ఒక ఆలోచన తప్ప వేరే ఆలోచన లేని రాజకీయం చేసిన మిమ్మల్ని ప్రజలు మీరెవరో తెలుసుకొని చీగొట్టి 11 సీట్లకు దించారు. మీరేంటి మాకు చెప్పేది? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది? ఎందుకు పెట్టాలా పార్టీ ఏ విధంగా ముందరికి పోవాలా, ముఖ్యమంత్రి కావాలా వద్దా టైం నిర్ణయిస్తుంది. అవసరం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవుతారు. కానీ ముఖ్యమంత్రి కావడం ముఖ్యమా, రాష్ట్ర ప్రజలు ముఖ్యమా అంటే పదే ఘంటాపథంగా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. నాకు రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ప్రయోజనము, మన దేశ ప్రయోజనమే ముఖ్యము. నేను నా ప్రాణం కూడా వీటి కోసం అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, రాజ్యాధికారం అనేది ప్రజలకి మంచి చేయడానికే కానీ, మన రాష్ట్ర పురోగతి చేయడం కోసమే కానీ, రాష్ట్ర ప్రజలు భావి తరాల్ని ఒక ఫ్యూచర్ ఇవ్వడానికే కానీ నా రాజకీయం, నేనేదో పదవి అలంకరించడానికి కాదు అనే ఆ వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే మీకు 1,00,000 ఏళ్ళు పడతాయి. మీ మనసులో రాదు అది. సార్ ఓకే, వైసీపీ వాళ్ళకి అర్థం చేసుకోలేరు అనుకుందాం, పక్కన పెడదాం. కానీ మీకు ఓటేసిన వాళ్ళు అర్థం చేసుకుంటారంటారా? నాకు సీఎం కావాలన్న కాంక్ష లేదు, నేను సీఎం అవటానికి పార్టీ పెట్టలేదు, ఇలాంటి మాటలన్నీ కూడా మీకు ఓటేసిన వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మీకు ఓటేసిన వాళ్ళు అందరూ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు అనే కదా ఒక లక్ష్యం, ఎవరికైనా అదే ఉంటుంది కదా. చాలా మంది మీరు ఒక తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాల్లో రావాలని కోరుకున్నారు జనాలు. అవును, పవన్ కళ్యాణ్ గారి అటువంటి వ్యక్తి రాజకీయాల్లో వస్తే రాజకీయ ప్రక్షాళన జరుగుతుంది, రాజకీయాల్లో మార్పు వస్తుంది అని కోరుకున్నారు. దాంట్లో భాగంగా ఈయన ముఖ్యమంత్రి అయితే బాగుండని కోరుకుంటున్నారు. దాంట్లో ప్రజలు కోరుకోవడంలో తప్పు లేదు. కానీ మీకున్న ఉదాత్తమైన ఆలోచన ప్రజల దాకా చేరాలి, వాళ్ళకి అర్థం కావాలి కదా. వాళ్ళు ఏంటంటే మా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వడంట, ఇంకా ఆయన ముఖ్యమంత్రి అవ్వనప్పుడు మనం ఎందుకు ఓటేయాలి, ఆ రకమైన భావన వెళ్ళిపోదా? నేను మళ్ళీ కూడా చెప్తున్నా మీకు, నాకున్న అవగాహనలో ప్రజలు ఒక మంచి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే రాజకీయాల్లో కొంచెం ప్రక్షాళన అవుతుంది. ఇటువంటి వ్యక్తులు ఉండాలా, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉండాలా గాఢంగా కోరుకుంటున్నారు ఇవాళ. ఎస్పెషలీ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఏదైతే మంత్రిత్వ శాఖలు ఉన్నాయో, పంచాయతీరాజ్ శాఖ కానీ, రూరల్ వాటర్ కానీ, ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఆయన చేసే పని తీరుని, ఆయన ఎంతైతే ఒక ప్రగతిని చేసి చూపిస్తున్నాడు, ఏ విధంగా త్రికరణ శుద్ధితో చేసి చూపిస్తున్నాడు, ఇటువంటి నాయకుడు కదా మనకు కావాల్సింది. ఇటువంటి నాయకుడు రాజకీయాల్లో ఉండాలా అని గాఢంగా కోరుకుంటున్నారు. ఈ కోరుకున్న తరుణంలో ఈ నాయకుడు ఎక్కడ ఉండాలని ప్రజలు డిసైడ్ అవుతారు. కానీ రాజకీయ నాయకుడు ఆయన వచ్చిన దేనికి అనేది ఆయన మనం ఏం చెప్తున్నారంటే మీరు సీఎంగానే ఉండడానికి రాజకీయాల్లో రావాలని ప్రెషర్ పెడుతున్నారు. నో, దట్స్ నాట్ కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారిని మీరు సీఎంగానే రాజకీయాల్లో అని చెప్పే హక్కు మనకు లేదు. ఆయన పదే చెప్తున్నాడు, నేను రాజకీయాల్లో ఉన్నాను, రాజకీయాల్లోకి దేనికి వచ్చానంటే నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను, నాకు చేత అయింది నేను రాజకీయాలు ప్రక్షాళన చేస్తాను, ఒక మంచి ఫ్యూచర్ రేపు రాబోయే తరాలకి ఈ రాష్ట్రాన్ని నేను తీర్చిదిద్దడానికి రాజకీయాల్లో ఉన్నాను, అందుకనే నాతో పాటు మీరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ప్రయాణం చేయండి, అటువంటి రాజకీయం కోరుకుంటున్నాను.
ప్రజలు కూడా ఇటువంటి నాయకుడు కదా మనకు కావాల్సింది, 100% ఈ నాయకుడు మనకు కావాలా, ఈ ఏమవుతాడనేది ప్రజలకు వదిలిపెడతాం మనం ఎందుకు డిఫైన్ చేసేస్తున్నారు చేసి ఇదే మీరు అని ఇది చెప్పండి మీ నోటితో ఎందుకు అంటున్నారు, అది కరెక్ట్ కాదు. సరే, ఇప్పుడు మీరు అంటున్నారు 21 సీట్లు వస్తేనే ఇంత రాజకీయాల్లో ప్రక్షాళన జరుగుతుంది. ఒకప్పుడు అన్ని వాళ్ళ ముఖ్యమంత్రుల పేర్లో ఇంకొకళ్ళ వాళ్ళ అధినాయకుల పేర్లో ఏవో పెట్టుకునేవాళ్ళు ప్రతి పథకానికి. అలాంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది. అమరజీవి, జలధార అని. అదే సమయంలో పొట్టి శ్రీరాములు గారికి ఇప్పటి వరకు ఆయన ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఇచ్చినంత ప్రయారిటీ ఏ ప్రభుత్వంలో ఇవ్వలేదు ఇప్పటి వరకు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నుంచి. ఆ తర్వాత ఎల్లాప్రగడ సుబ్బారావు మెడికల్ కాలేజీ అని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని. నారా లోకేష్ గారే చెప్పారు స్వయంగా, పవన్ అన్న ఆలోచన మేరకు ఇలా చేస్తున్నామనేసి. ఒక్క 21 సీట్లు ఇస్తేనే అడవి బిడ్డల జీవితాల్లో మార్పులు తీసుకురాగలిగాడు. వాళ్ళ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వాళ్ళ జీవితాల్లో లేని వెలుగుని నింపాడు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. ఒక పౌరుడిగా మీరు ఆలోచించండి, మీకు అనిపించదు ఒక పౌరుడిగా? మనం ఆలోచించడం వేరండి, ఆలోచించడం వేరు, ఆచరణ వేరు. అలాంటి వ్యక్తి నిలబడినప్పుడు 2 చోట్ల ఓడించారని మొన్న కూడా మాట్లాడాడు కళ్యాణ్ గారు. నేను అదే కళ్యాణ్ గారిని, నాకు అవే భావన ఉంది ఆ రోజు కూడా, కానీ మీరు 2 చోట్ల ఓడించారు నన్ను. నేను నిలబడి తట్టుకొని నిలబడ్డాను కాబట్టి ఇవాళ ఈ పొజిషన్కి వచ్చాను. దేర్ ఈజ్ ఎ ప్రోగ్రెషన్. రాజకీయాల్లో తమిళనాడులో విజయ్ జరిగిన దానికి నువ్వు ఇక్కడికి తీసుకొచ్చి చూపించి ఆ ఎగ్జాంపుల్ పెడితే అది ఎట్లా వీలవుద్ది? ఒక్కొక్క స్టేట్లో ఆయా గ్రౌండ్ రియాలిటీ ఏముంది, అక్కడ పరిస్థితులు ఏమున్నాయి, వాళ్ళ రాజకీయ ఆలోచన విధానం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత కాస్ట్ పాలిటిక్స్ తమిళనాడు కూడా ఉండలేదు. వీఆర్ డామినేటెడ్ బై కాస్ట్. ఈ రాజకీయాన్ని దీన్ని మార్చి మనం స్లోగా దానికి అతీతంగా వచ్చినప్పుడు ప్రజలు కోరికే విధంగా అవుతుంది. కదా మీరు ఇక్కడ అన్నీ కూడా గ్రౌండ్ రియాలిటీస్ చూడకుండా అర్జెంటుగా అయిపోవాలంటే కాదుగా. దానికోసం పని చేయాలి, ఒక నిర్మాణం చేసుకోవాలి, దానికి ఒక గోల్ పెట్టుకొని చేయాలి. మనం దానికి కష్టపడతాం అందరం. పవన్ కళ్యాణ్ గారిని అత్యుత్తమ స్థానంలో ఏం ప్రైమ్ మినిస్టర్ కూడా కావచ్చు. వై షుడ్ యూ రెస్ట్రిక్ట్ హిమ్? టుడే ఇవాళ మనం పార్టీ చూస్తే కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, చుట్టుపక్కల రాష్ట్రాల్లో అంతా కూడా నెమ్మదిగా ప్రజలు మనల్ని ఆదరించడానికి రెడీ అవుతున్నారు. ఇవాళ ఒక సీడే, రేపు పోయే కొద్దీ కావచ్చు పెద్దది. సో కానీ దానికి మనం రెడీ కావాలా, దానికి కావాల్సిన నిర్మాణం చేపట్టాలా, ఆ నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవాలా. అన్నీ చేసుకోకుండా ఊరినే మనసులో కోరిక పెట్టుకొని చేసుకుంటే కష్టం. ఇది కాదు. లెట్ us బి క్లియర్. కళ్యాణ్ గారిని అత్యుత్తమ స్థానంలో చూడాలని ప్రతి ఒక్క జన సైనికుడికి, వీరమహిళకి గుండె నిండా అదే కోరిక ఉంటుంది. సార్, మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ప్రజలకి నిర్ణయించుకోవడానికి ప్రజలకి అవకాశము ఇవ్వాలి అని అన్నారు. ప్రజలకు ఇవ్వాలి, వాళ్ళు నిర్ణయిస్తారు అన్నారు. వాళ్ళు నిర్ణయించడానికి కూడా మనం ముఖ్యమంత్రి అయ్యన్ని స్థానాల్లో పోటీ చేయగలిగితే కదా వాళ్ళు నిర్ణయిస్తారు. సో నిర్ణయాత్మక శక్తిగా మారటానికి నిర్ణయించే వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వాలి కదా అంటున్నా నేను. 10 సీట్లతో సీఎం కావచ్చు పరిస్థితి వస్తే. ఓకే, రాజకీయ పరిస్థితి, రాజకీయ అవగాహన మనం కరెక్ట్గా చేసుకోవాలి. కరెక్ట్. మన స్థానం ఏంటి, మనం దేని గురించి నిలబడినాము, మన ప్రిన్సిపల్స్ వదులుకోకుండా మన గమ్యం ఎట్లా ముందరికి పోతాం, అది ముఖ్యం. ఇప్పుడు ఎట్లన్నా ముఖ్యమంత్రి అయిపోవాలా అనేదే మన ఆబ్జెక్టివ్. లేదు, మన ప్రిన్సిపల్స్ని ఏదైతే 7 సిద్ధాంతాలు ఉన్నాయో వాటిని ముందరికి తీసుకుంటూ రాజకీయాల్లో మనం ప్రజల సంక్షేమాన్ని రాజకీయ ప్రక్షాళన చేస్తూ. నేను ఈ విషయం మీద ఒక మాట చెప్తాను మీకు. 2019లో పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు ఒక ఐటీ వర్కర్లు మొగల్తూరులో పరిచయం అయ్యారు. నాబాబు గారు క్యాన్వాస్ చేస్తా వాళ్ళు ఊరికి పోయి వాళ్ళ ఇంటికి పోతే అక్కడి నుంచి ఎవరో అమ్మాయి పేరు రోహిలా వచ్చి పలకరించారు. పలకరించి మేమందరం లీవ్ పెట్టుకొని వచ్చి చేస్తున్నాము కళ్యాణ్ గారికి ఎంతూజియాసంతో. ఓడిపోయిన తర్వాత అమ్మాయి ఏడుస్తా ఫోన్ చేసి పెద్దగా ఏడుస్తుంది. ఒక్క సీట్లో కూడా గెలిపించలేదు, ఇంత అన్యాయం చేశారు అని చెప్పి. నాకేం చెప్పాలో తెలియాలి. ఒక్క నిమిషం ఆలోచించి మీరందరూ చాలా గర్వంగా ఉండాలమ్మా అని చెప్పారు. ఎందుకు దేన్ని చూసి గర్వం? ఎన్ని ఓట్లు వచ్చాయమనుకున్నా రాష్ట్రం మొత్తం మీద ఒక 5 లక్షల చిల్లరంత వచ్చినాయి.
మనం మొదటి ప్రయోజనం డబ్బు లేకుండా ఓట్లు తీసుకున్నాం. 2000 3000 ఇచ్చే దీంట్లో రెండు పార్టీల మధ్య మేము డబ్బులు ఇవ్వము, మా రాజకీయం ఇది, మా సిద్ధాంతం ఇది, మమ్మల్ని చూసి ఓటేయండి అంటే ఇవాళ అది 4%, 3%, 5% అంతమందిని ప్రభావితం చేశారు. మీరు గట్టిగా ఉండండి, రేపు రాబోయే రాజ్యం మంది అని చెప్పారు. దట్ ఈస్ చేంజ్. ఓకే, ఫైనల్గా ఓకే, ప్రశ్నిస్తాం కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద అజయ్ గారు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అనేది కాకుండా అసలు విస్తృతంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ దేశానికి ప్రధానమంత్రి కూడా అయ్యే అవకాశం ఎందుకు ఉండదు, కాబట్టి పాజిటివ్గా ఆలోచించండి. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒక 25 ఏళ్ల ప్రస్థానంలోకి రాజకీయాల్లోకి వచ్చారు, ప్రజలకు మంచి చేయడానికి వచ్చారు. ప్రజలు ఫస్ట్, దేశం ఫస్ట్, ఆ తర్వాతే తాను అనుకునే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్. కాబట్టి విస్తృతమైన ఆలోచన ధోరణితో ఒక పాజిటివ్గా ఆలోచించాలని అజయ్ గారు అంటున్నారు. నమస్కారం.